కొందరి జీవితాలు వారే తీర్చిదిద్దుకుంటారు. వారి గమనం సరైందా లేదా అని నిర్దేశించుకుంటారు. ఇలా మార్చుకున్న తమ గమనానికి లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగుతారు. లక్ష్య సాధనలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతూ మరెందరికో ఆదర్శమవుతారు. మహిళా మనులకు ఆదర్శం తెలంగాణ సీతక్క. మొదట 14 ఏళ్ల ప్రాయంలో నక్సలిజం బాట పట్టిన సీతక్క ఆ ఉద్యమాన్ని వదిలి జనస్రవంతిలో కలిసి తన మార్గ నిర్దేశంతో ఒక్కో లక్ష్యాన్ని సాధించుకుంటూ వెళుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే లోపు మా సహాయ న్యూస్ వీడియోలు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలు మీకు చేరేందుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా సీతక్క పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ పిసిసి పదవి మార్చనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పదవి సీతక్కకు దక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమె పేరునే అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. ఈ పదవి రేసులో సీతక్కతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నారు. దీంతో నెక్స్ట్ పిసిసి అధ్యక్షులుగా ఎవరు నియామకం అవుతారనే అంశం రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. సీతక్క అసలు పేరు ధన్సారి అనసూయ. ప్రస్తుతం క్యాబినెట్ మినిస్టర్గా ఆమె ఉన్నారు. ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె రాజకీయాల్లోకి రాకముందు నక్సలైట్గా ఉండేవారు. 1987లో 14 సంవత్సరాల తన వయస్సులో జనశక్తి నక్సల్స్ గ్రూప్లో ఆమె చేరారు. ఉద్యమం పట్ల విసుగు చెంది 11 ఏళ్ల తర్వాత దాని నుండి నిష్క్రమించారు. తర్వాత తన విద్యను కొనసాగించి న్యాయవాదిగా కొనసాగారు. 2022లో సీతక్క పిహెచ్డి పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో ఆమె చదివారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, 2018, 2023లో జరిగిన తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేగా సీతక్క ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఛత్తీస్గఢ్ మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆమె పనిచేశారు. సీతక్కను తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు మహిళగా పిలుస్తారు. పిసిసి అధ్యక్ష పదవి సీతక్కకు లభిస్తే ఓ నక్సలైట్గా ఉద్యమ బాట పట్టి తర్వాత జనస్రవంతిలో కలిసి కష్టించి ఉన్నత స్థాయి దక్కించుకున్న మహిళగా సీతక్కకు మరింత గౌరవం దక్కనుంది.